అందరికీ హ్యాపీ సండే. ఈరోజు అయితే 8th క్లాస్ పిల్లలు ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు. అందులో మా అమ్మాయి కూడా ఉంది. అయితే 6:30 కల్లా స్కూల్లో ఉండాలని చెప్పారు. లేట్ అవ్వకూడదని చెప్పి 4 గంటలకే నిద్ర లేచాను. తొందరగా పూజ కూడా పూర్తి చేసుకుందామని చెప్పి ఇంట్లో పనులన్నీ రాత్రి పూర్తి చేసుకున్నాను. అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, ఇల్లు తోడవడం అన్ని పనులు అయిపోయాయి. మా అమ్మాయి ఉగ్గాని కావాలని చెప్పింది. టిఫిన్ ఎవరికి వాళ్ళు తెచ్చుకుంటున్నారంట. అందుకని తలస్నానం చేసిన వెంటనే ఉగ్గాని ఒకవైపు, ప్రసాదానికి కీరు ఒకవైపు పెట్టేశాను. ఇవన్నీ మా ఆయన రాత్రి పని నుంచి ఇంటికి వస్తూ పిల్లల కోసం కొన్ని స్నాక్స్ తీసుకొచ్చాడు. అన్ని నల్ల బెల్లం, ఆర్గానిక్ బెల్లంతో చేసినవి, చాలా బాగుంటాయి. ఎక్కడ లేట్ అయిద్దానని చెప్పి పిల్లలిద్దరూ నాతో పాటే లేచారు. ఇంకా ఏదో ఒక హెల్ప్ చేస్తానే ఉంటారు. ఉగ్గాని, కీరు 2 చేయడం అయిపోయింది. బాక్స్ లో కూడా ప్యాక్ చేసేసాను. మా అమ్మాయిని ఈలోగా పూజకి రెడీ చేయమంటే రెడీ చేస్తుంది. నేనైతే ఈలోపు బయట నీళ్ళు జల్లి ముగ్గు పెట్టుకొని వచ్చేసాను. టీచర్స్ చేసిన కృషికి, పిల్లలు పడిన కష్టానికి, తల్లిదండ్రుల దీవెనకి ఆ దేవుని ఆశీస్సులు కూడా ఉంటే అంత మంచి జరుగుతుంది కదా. మా ఊరు నుంచి మా స్కూల్ తరఫున అయితే 8 మంది ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు. ఎన్ని రోజులుగా కష్టపడ్డారోనండి ఈ ఎగ్జామ్ కోసము. ఒక పండగ ఉండదు, సెలవు ఉండదు, ఎప్పుడు స్కూల్కి వెళ్తున్నారో తెలియదు, ఎప్పుడు ఇంటికి వస్తున్నారో తెలియదు, అంతగా కష్టపడ్డారు పాపం. వీళ్ళకి ఎన్ఎన్ఎంఎస్ క్లాస్ చెప్పిన చంద్రశేఖర్ సార్ కూడా చాలా కష్టపడ్డారండి. ఏ టైం వరకైనా ఉంటారు వీళ్ళ కోసము. ఈ ఎగ్జామ్ రాసే పిల్లలందరూ మంచి మార్కులతోటి సీట్ కొట్టాలని చెప్పి టీచర్స్ అందరూ చాలా కష్టపడ్డారు. ఈ రోజుతో ఈ ఎగ్జామ్ అయిపోతుంది. రేపటి నుంచి ఫ్రీ బర్డ్స్ అయిపోతారనమాట. ఈ ఎగ్జామ్ రాసే పిల్లలందరూ మంచి మార్కులతోటి సీట్ కొట్టాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలందరి కోసం ప్రసాదం చేశాను. ఇంకా నేను చేసిన ప్రసాదం స్కూల్ దగ్గరికి తీసుకెళ్లాను. 6:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోయాము. మేము వచ్చేసరికి ఇంకా సార్ వాళ్ళు ఎవరూ రాలేదు. ప్రసాదం పిల్లలందరికీ పెట్టేసిన తర్వాత స్కూల్లోనే సరస్వతి అమ్మవారి విగ్రహం ఉంది. అమ్మవారికి పూలు పెట్టి దండం పెట్టుకున్నారు. ఇంతకీ మీ అందరికీ ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్ అంటే ఏంటో తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. మా పిల్లలు మంచి మార్కులతోటి సీట్ కొట్టాలని, మీరందరూ బెస్ట్ విషెస్ తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరి తరఫున ఆల్ ది బెస్ట్.